ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేడు తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. ఈ పసుపు బోర్డు కార్యక్రమానికి మంత్రి తుమ్మల వెళ్లనున్నారు. ఇక అమిత్ షా షెడ్యూల్ చూస్తే మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ నుంచి బేగంపేట్కు అమిత్ షా రానున్నారు. 1:45 హెలికాప్టర్లో బేగంపేట్ నుంచి నిజామాబాద్కు పయనమవుతారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో అమిత్ షా సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిసాన్ మహాసభలో పాల్గొంటారు అమిత్ షా. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాల్లో చుట్టూ 10 కిలోమీటర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం పసుపు బోర్డు ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆయన పర్యటనకు సంబంధించి, అదేవిధంగా ఆయన రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అరుణ, ఈరోజు అంటే మొత్తంగా నిజామాబాద్ పసుపు రైతుల కళ నెరవేరబోతున్న రోజు, ముఖ్యంగా డిమాండ్ నెరవేరబోతున్న రోజు. సో దానికి సంబంధించి ప్రస్తుతం మన కిసాన్ సమ్మేళన్ ప్రాంగణం వద్ద ఉన్న ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మనం చూస్తున్నాము. ముఖ్యంగా దాదాపు 5,000 మంది రైతులతో ఉన్న ఈ సభా ప్రాంగణంలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుంచి, దశాబ్దాల కాలం నుంచి ముఖ్యంగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఆఫీసును ప్రారంభించిన తర్వాత బసవా గార్డెన్లో రైతులు ట్రేడర్స్తోనే ఆయన కొంతసేపు భేటీ కానున్నారు. ఆ తర్వాత ఇక్కడ కిసాన్ సమ్మేళనంలో ప్రసంగించున్నారు. మొత్తంగా చూస్తే దీన్ని బీజేపీ ఖచ్చితంగా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే కనుక ఇక్కడ ఒక ఎంపీ స్థానంతో పాటుగా 3 ఎమ్మెల్యేలు ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమ ఉనికిని అదేవిధంగా నిలబెట్టుకోవడానికి, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఇంకా పెంచుకోవడానికి కూడా ఈ సభను దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పసుపు బోర్డుకు సంబంధించి ఒక అఫిడవిట్, ఒక బాండ్ పేపర్ను కూడా ఎంపీ అరవింద్ రాసిచ్చిన నేపథ్యంలో దానిపైన చాలా కొంత వివాదంగా కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు, ముఖ్యంగా ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే కనుక స్పైస్ స్పోర్ట్స్ మనం చూడవచ్చు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో, అదేవిధంగా నిజామాబాద్. కానీ పసుపు బోర్డును ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో దీన్ని ఖచ్చితంగా బీజేపీ తన ఖాతాలో వేసుకొని ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ప్రచారాస్త్రంగా కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాకు సంబంధించి అంటే ఆపరేషన్ కగార్ తర్వాత అమిత్ షా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 1,300 మంది పోలీసులతోని, ప్యారా బలగాలతోని ఎక్కడికక్కడ 3 అంచెల భద్రతతోని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ వేదిక దగ్గర, సభా ప్రాంగణం దగ్గర చూడవచ్చు. ముఖ్యంగా 5,000 మంది రైతులతోని, అదేవిధంగా కొంతమంది ట్రేడర్స్తోని ఈ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇప్పటికే ముందస్తు అరెస్టులు కూడా చేశారు. చాలా మంది సిపిఐ ఎమ్మెల్యే, ప్రజాపంత నాయకులతో పాటు చాలా మంది అరెస్టులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ సభలో ఎలా జరగబోతుందనే ఒక ఆసక్తి మాత్రం మనకు కనిపిస్తుంది. అరుణ. రైట్ రమణ, థ్యాంక్ యూ.